హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నటువంటి ప్లగ్ అనేది షాక్ కొట్టడం జరుగుతుంది. ఇలా రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ముఖ్యంగా మనకి ఏ ప్లగ్ అయినప్పటికీ కూడా షాక్ అనేది కొట్టకూడదు. అది చాలా ప్రమాదం. ముఖ్యంగా పిల్లలకి గబాలు ప్లగ్ తీసేటప్పుడు కొంతమంది స్విచ్ కట్టేయకుండా తీస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో అది చాలా ప్రమాదం అవుతుంది. కొంతమంది అయితే ఏకంగా వైర్లు పట్టుకొని ప్లగ్గులు తీస్తూ ఉంటారు. అది కూడా ప్రమాదమే. అది ఇంకా ప్రమాదం అనమాట. మరి ఇలాంటి సందర్భాల్లో మనం ఇలాంటి ప్లగ్గులు ఇలా సమస్య వచ్చినప్పుడు ప్లగ్గుల నుంచి ఎలా రక్షణ పొందాలి, అసలు మనకు ప్లగ్గులు తీసే విధానం ఏంది, ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా ప్లగ్ ఎలా వేసుకోవాలి, మనకి మాడిపోయిన ప్లగ్ ఎలా వేసుకోవాలో తీసేసి చూపిస్తాను. తర్వాత మనకు ప్లగ్గులు మనకు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, మీరు ప్లగ్ తీసేటప్పుడు స్విచ్ కట్టేసే ప్లగ్ తీసే ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటంటే, వైర్లు పట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో ప్లగ్ అనేది పేగకూడదు. ఇంకో విషయం ఏంటంటే, తడి చేతులతో ముఖ్యంగా ప్లగ్గులు తీయటం కానీ స్విచ్ లైటింగ్ కానీ చేయకూడదు. మరొక విషయం ఏంటంటే, ఇలాంటి సందర్భం ఏదైనా కానీ మనం స్విచ్ కట్టేసాం, కొంతమంది ఏంటంటే కొన్ని స్విచ్ బోర్డుల్లో ఫేస్ కంట్రోల్ కాకుండా న్యూట్రల్ కంట్రోల్ అయ్యి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో స్విచ్ కట్టేసి ప్లగ్ పీకినప్పుడు కూడా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు షాక్ కొడుతుంది. అది ఎలా తెలుసుకోవాలంటే, మీకు టెస్టర్ కనుక ఉంటే సాకెట్లో టెస్టర్ పెట్టి మీరు స్విచ్ చేస్తే టెస్టర్ వెలగాలి, స్విచ్ ఆపితే టెస్టర్ ఆగాలి. అలా ఉంటేనే మీకు అక్కడ కరెక్ట్గా ఉన్నట్టు ఆ సాకెట్. అలాంటి సందర్భాల్లో మీరు చక్కగా స్విచ్ కట్టేసుకొని ప్లగ్ పట్టుకొని ప్లగ్ పట్టుకొని బయటకు తీయటం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఇక్కడ మనకు ప్లగ్ వేసేటప్పుడు కూడా కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధంగా మీరు ప్లగ్ అనేది వేసుకోవాలి. సహజంగా ఇలాంటి కంపెనీతో పాటు వచ్చే ప్లగ్లు ఏంటంటే, కింద పడ్డా పగలకుండా ఉండే విధంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇంకా అలాంటి ప్లగ్లు పాడైపోయినప్పుడు మనం రెడీమేడ్గా బయట తెచ్చుకొని ప్లగ్లు కొనుక్కొని అవి ఫిట్ చేసుకోవచ్చు. అవి ఫిట్ చేసేటప్పుడు కూడా చాలామందికి అవగాహన లేకపోవటం వల్ల అవి కూడా వైర్లు బయటికి పీక్క రావటం అలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి మనం బయట కొనుక్కొచ్చినప్పుడు ఇలాంటి ప్లగ్లు ఎలా ఫిట్ చేసుకోవాలంటే, దీనికి ఒక్క వైర్ని బట్టి ఒక్క విధంగా కనెక్షన్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీకు ఇలా ఏదైనా 1060 సిల్క్ వైర్ కానీ ఏదైనా వైర్ తీసుకొచ్చారనుకో, ఒక సన్నగా ఉండే వైరు, ఆ స్లీవ్ అనేది ఏంటంటే మనకి వైర్ మీదకి కూడా ఎక్కాలి. ఈ విధంగా మనకి ఇది సపోజ్ మనకి 1060 సిల్క్ వైర్తో సమానంగా ఉంది క్వాలిటీ. ఒక విధంగా చెప్పాలంటే అంతకంటే బాస్ట్గా కూడా ఉందని చెప్పుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇలా మనకి ఉన్నప్పుడు ఒక సిల్క్ వైర్ లాగా సన్నగా ఉన్నప్పుడు వైరు మీరు కనెక్షన్ చేసేటప్పుడు కూడా వైర్లు అలా ముడేసుకుంటే ఏమవుతుందంటే, ప్లగ్లో వైర్లు అనేది బయటికి పీక్క రాకుండా అనమాట. ఏ సందర్భం అయినా సరే, కొన్ని సందర్భాల్లో మీరు సపోజ్ ఒక టేబుల్ ఫ్యాను కానీ ఏదన్నా ప్లగ్ వేసారు, ముడేయకుండా వేయటం వల్ల వైర్ టైట్గా పట్టింది అనుకోండి, అంటే మీకు వైర్ దూరం చాలా గబాలు మీరు టేబుల్ ఫ్యాన్ కొద్దిగా దూరంగా పెట్టినప్పుడు ఆ వైర్ టైట్గా పెట్టినప్పుడు ఆ ప్లగ్లో నుంచి వైర్లు పీక్కొచ్చే సందర్భం కూడా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కొంత బెటర్గా ఉంటుందన్నమాట. ప్లగ్ పీక్కొని వచ్చిద్దే కానీ బోర్డులో నుంచి వైర్లు అనేది పీక్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా ప్లగ్లు అనేది ముడేసుకోవటం ఒక మంచి పద్ధతి. ప్లగ్లో ముడేయటం అన్ని సందర్భాల్లో కుదిరిద్దా అంటే, మీకు సపోజ్ 180 వైర్తో ఇలా ప్లగ్ కనెక్షన్ చేయాలనుకో, అలాంటి సందర్భాల్లో కొంత ముడేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాస్త దగ్గరికి ముడేసుకోగలిగితే ఒక వైర్ కన్నా కొద్దిగా ప్రొటెక్షన్ ఉంటుంది. 2 వైర్లకు ముడేయాలంటే ఇబ్బంది అనుకుంటే దాన్ని బట్టి 180 వైర్తో కనెక్షన్ చేసేటప్పుడు ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఇట్లా స్లీవ్ మీదకి చూసారు కదా, మనం చివ్విన వైర్ అనేది స్లీవ్ మీదకి ఎక్కించి అలా కనెక్షన్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ సన్న స్లీవ్తో మీరు ఆ స్లీవ్ మీద కనుక లీడ్స్ అనేవి ఎక్కించకపోతే మీకు వైర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసాం, వైర్ చివ్విన వైర్లు మళ్ళీ అదే వైర్ మీదకి అంటే స్లీవ్ మీదకి పెట్టి అందులో స్క్రూ బిగిస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే కొద్ది గ్రిప్ ఎక్కువ వస్తుంది. ఈ పద్ధతిని మనం 180 వైర్లో చేయలేం, ఎందుకంటే స్లీవ్ మీదకి ఎక్కించి అందులో ఫిట్ చేయాలంటే వైర్ లావ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పుడు అవసరం ఉండదు. అందుకే వైర్ను బట్టి చేయాలంటున్నాను. ఇక్కడ ముడి మీరు వైర్ను బట్టి ఈ విధంగా సిల్క్ వైర్లు అప్పుడు ఇలా ముడి వేసుకుంటే చాలా బెస్ట్. 180 వైర్ అప్పుడు కుదిరితే వేసుకోండి, మంచిదే. అయితే దానికి ఇంకో పద్ధతి ఉంది, 180 వైర్ తీసే పద్ధతి. అది మరొక వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా మీరు ముడిదే కాస్త స్ట్రాంగ్గా ఉండే విధంగా వేసుకుంటే మీకు వైర్లు అనేది బయటికి పీక రాకుండా ప్రొటెక్షన్గా ఉంటుంది. ఈ విధంగా మనకి ప్లగ్ కనెక్షన్ అనేది చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా స్విచ్ బోర్డులో ఎర్త్ ప్రొటెక్షన్ ఉందండి, అలాంటి సందర్భాల్లో షాక్ కొట్టదా అని చాలామంది డౌట్ వస్తుంది. వాస్తవానికి ఏంటంటే, మనకి స్విచ్లు షాకులు కొట్టే సందర్భంలో కానీ ప్లగ్లు షాకులు కొట్టే సందర్భంలో కానీ ఎర్త్ అనేది మనకి ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వదు. అది కేవలం మనం వాడే ఫ్రిడ్జ్లకు కావచ్చు, గ్రైజర్లకు కావచ్చు, మిక్సీలకు కావచ్చు,
మనకి ఏసీలకు కావచ్చు అలాంటి వాటికి ఎర్త్ కనెక్షన్ చేసి ఉంటుంది. అక్కడ మాత్రమే వాటి నుంచి మనకి షాకులు కొట్టకుండా ప్రొటెక్షన్ ఉంటుంది తప్పితే మనం వేసే స్విచ్లు వేసే సందర్భాల్లో కానీ ప్లగ్గులు తీసే సందర్భాల్లో కానీ మీ ఇంట్లో ఉండే ఇప్పుడు 2 పిన్ సాకెట్తో వర్క్ చేసే ఏ వస్తువు కొన్ని టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి. సపోజ్ 2 పిన్ సాకెట్లతో వర్క్ చేస్తూ ఉంటే ఆ టేబుల్ ఫ్యాన్కి ఏదైనా సప్లై వచ్చి బాడీకి ఏదైనా కంప్లైంట్ వచ్చిందనుకో అలాంటి సందర్భంలో కూడా మనకి ఎర్త్ ప్రొటెక్షన్ అనేది రక్షణ కల్పించదు. ఇలాంటి సందర్భాల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్విచ్ ఆపి మనం ప్లగ్ను బయటికి తీయాలి. ఆ స్విచ్ బోర్డు ఫేస్ కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవాలి. తడి చేతులతో స్విచ్ లైటింగ్ కానీ ప్లగ్లు పేరటం కానీ చేయకూడదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ జిఎంఆర్. బాయ్.